Coaching Sainik RMS Navodaya. Today we are going to discuss about the Sainik e-counseling round 2. Actual గా ఫస్ట్ రౌండ్ అయిపోయింది, వెరిఫికేషన్ అయిపోయింది, మెడికల్ టెస్ట్ అయిపోయింది, జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అయ్యారు. కొంతమంది పిల్లలు కొన్ని డ్రాబ్యాక్స్ వల్ల జాయిన్ అవ్వలేకపోయారు. ఆ సీట్స్ అన్ని మనకి సీట్ మ్యాట్రిక్స్ లో వేకెన్సీ కూడా పెట్టారు. మనకి ఈ కౌన్సిలింగ్ రౌండ్ 2 అనేది మనకు విత్ ఇన్ రేపు కానీ ఎల్లుండి కానీ విత్ ఇన్ 2 days లో వస్తుంది. మీరు మళ్ళీ సేమ్ కౌన్సిలింగ్ మనకి ఎలా ఫాలో అయ్యారో అలాగే మీరు ఫాలో అవ్వాలి. 10 స్కూల్స్ పెట్టుకోవచ్చు, ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ పెట్టుకోవచ్చు. అయితే ఈ రౌండ్ 2 ఈ కౌన్సిలింగ్ సైనిక్ ఈ కౌన్సిలింగ్ లో అసలు సీట్ మ్యాట్రిక్స్ అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అసలు ఎంతవరకు మనకి సీట్ రావచ్చు, ఎన్ని మార్క్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మనం ఒకసారి మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇది ఏఐఎస్ఏసి సైనిక్ ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ లో మీరు స్కూల్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ అని ఉంది. ఈ సీట్ మ్యాట్రిక్స్ క్లిక్ చేశాక ఇక్కడ క్లాస్ సీట్స్, సెలెక్ట్ స్కూల్ టైప్, సైనిక్ స్కూల్స్ అండ్ న్యూ సైనిక్ స్కూల్ 2024 సర్చ్. మీకు ఇక్కడ సర్చ్ చేస్తే ఇక్కడ డిస్ప్లే లో చూడండి మనకు సీట్స్ వేకెన్సీ లిస్ట్ అనేది ఇచ్చింది. సపోజ్ కలికిరిలో క్లాస్ 6 కి బాయ్స్ కి హోమ్ స్టేట్ ఎస్సీ కేటగిరీలో 2 సీట్స్ ఉన్నాయి, ఇంకా హోమ్ స్టేట్ ఎస్టీ కేటగిరీలో 3, హోమ్ స్టేట్ ఓబీసీ వాళ్ళకి ఇంకా 10 సీట్స్ ఉన్నాయి. అండ్ అన్రిజర్వ్ ఇస్ నథింగ్ బట్ జనరల్, ఇది జనరల్ కేటగిరీ. అన్రిజర్వ్ ఇస్ నథింగ్ బట్ జనరల్. అండ్ నెక్స్ట్ హోమ్ స్టేట్ డిఫెన్స్ కి 5 సీట్స్ ఉన్నాయి అని అంటే హోమ్ స్టేట్ లో డిఫెన్స్ కేటగిరీ పిల్లలు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఈ సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. యాక్చువల్ గా ఫస్ట్ రౌండ్ కి ఈ హోమ్ స్టేట్ డిఫెన్స్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 259 మార్క్స్. అంటే ఇప్పుడు 5 సీట్స్ ఇంకా వేకెన్సీ ఉంది కాబట్టి ఎవరైతే 258, 57, 56 వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ అదర్ అని ఉంది చూసారా, అదర్ స్టేట్ అంటే అదర్ స్టేట్ వాళ్ళకి మన కలికిరి స్కూళ్ళలో ఎన్ని సీట్స్ ఖాళీ ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చారు. అన్రిజర్వ్, ఓబీసీ. అలాగే కోరుకొండ కూడా చూస్తే మీరు ఇక్కడ కోరుకొండలో కూడా కేటగిరీ ఎస్సీ హోమ్ స్టేట్ 1, ఎస్టీ 2, ఓబీసీ 4, అన్రిజర్వ్ 4. అంటే జనరల్ వాళ్ళకి 4 ఉన్నాయి, డిఫెన్స్ కి ఉంది. బట్ అదర్ స్టేట్స్ వాళ్ళకి మాత్రం ఇక్కడ వేకెన్సీ ఇలా ఇచ్చారు. ఇది మీరు చూసుకుంటూ సపోజ్ ఒక స్టూడెంట్ సెకండ్ రౌండ్ కి వెళ్తున్నారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఏ కేటగిరీలో ఉన్నారు, మీరు లోకల్ దేనికి అవుతారు, నాన్ లోకల్ దేనికి అవుతారో చూసుకొని సపోజ్ మన తెలంగాణ స్టేట్ ఆ స్టూడెంట్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 2 స్కూల్స్ అనేవి మనకి హోమ్ స్టేట్ కిందనే వస్తాయి. ఒకవేళ ఓబీసీ కేటగిరీ అయితే ఇక్కడ 10, ఇక్కడ 4 ఉన్నాయి. అది కాకుండా నాన్ లోకల్ లో ఏదైనా పెట్టుకోవాలి అనుకో, నాన్ లోకల్ లో అదర్ ఓబీసీలో చూసుకోవాలన్నమాట. అదర్ ఓబీసీలో చూసుకుంటే అప్పుడు మీకు సీట్ అనేది ఈ అదర్ ఓబీసీ. సపోజ్ ఇక్కడ ఒక ఓబీసీ స్టూడెంట్ గోపాల్పురం అదర్ ఓబీసీ వాళ్ళకి 3 సీట్స్ ఖాళీ ఉన్నాయి. ఇదంతా సీట్ మ్యాట్రిక్స్. మీరు ఒకసారి ఈ సీట్ మ్యాట్రిక్స్ ని చూడండి, మీకు తెలుస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ న్యూ సైనిక్ స్కూల్స్ తీసుకుంటే న్యూ సైనిక్ స్కూల్స్ లో సర్చ్, ఇక్కడ మనకి ఎన్ని సీట్స్, ఇది కూడా కింద చూస్తే మనకి న్యూ సైనిక్ స్కూల్ లో ఎన్ని సీట్స్ ఖాళీ ఉన్నాయి, 40% రూట్, 60% రూట్ అనేది మీకు తెలుస్తుంది. దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ మీకు సీట్ మ్యాట్రిక్స్ లోకి స్కూల్ ఇన్ఫర్మేషన్ లోనే వెళ్తే స్కూల్ వైజ్ కట్ ఆఫ్ కూడా ఉన్నాయి. అంటే మీకు ఏ స్కూల్లో ఎంత కట్ ఆఫ్ మార్క్స్ ఉంది. ఇది రౌండ్ 1 ఆల్రెడీ అయిపోయింది, మనకు సీట్స్ ఇచ్చారు. సైనిక్ స్కూల్ సర్చ్. ఇప్పుడు ఇక్కడ స్కూల్ నేమ్ సపోజ్ నేను సైనిక్ కలికిరి తీసుకుంటున్నాను, కేటగిరీ హోమ్ స్టేట్ లో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ కట్ ఆఫ్ ఆల్రెడీ ఉంది చూసారా, ఇక్కడ కేటగిరీ హోమ్ ఓబీసీ వాళ్ళకి గర్ల్స్ కి అయితే 274, బాయ్స్ కి అయితే 264. అంటే దీనికి నియరెస్ట్ ఎవరైతే ఉన్నారో ఒక -5-6 మార్క్స్, ఎందుకంటే ఓబీసీ సీట్స్ మనకి హోమ్ కేటగిరీలో చాలా ఉన్నాయన్నమాట. దీన్ని చూసి మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఈసారి 240+ ఉన్న వాళ్ళు కూడా మీరు అదర్ స్టేట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెకండ్ రౌండ్ లో, ఎందుకంటే నాన్ రిజర్వ్డ్ ఓబీసీ కేటగిరీలో చాలా సీట్స్ కనిపిస్తున్నాయి అదర్ స్టేట్స్ లో. మీరు ఒకసారి సీట్ మ్యాట్రిక్స్ చూసుకుంటే యాక్చువల్ గా ఎందుకు ఫిల్ అవ్వలేదు, ఈ సీట్స్ అని ఎందుకు ఖాళీగా ఉన్నాయి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ రౌండ్ లో అలాట్ చేసిన స్టూడెంట్స్ కి వాళ్ళకి చెందిన లొకేషన్ లో వాళ్ళకి నచ్చకపోవడం, అది అంటే సపోజ్ ఒక స్టూడెంట్ ఒక ఏరియాలో వస్తుంది, వాళ్ళకి ఆ ఏరియా ఇంట్రెస్ట్ లేకపోవడం, మళ్ళీ మోస్ట్ ఆఫ్ ద పిల్లలు మళ్ళీ మెడికల్ లో రిజెక్ట్ అవ్వడం,
అంటే ఆల్మోస్ట్ మెడికల్ లో రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. దీన్ని బట్టి మనకి ఈ వేకెన్సీ ఇచ్చారు. మీకు ఈ కౌన్సిలింగ్ సెకండ్ రౌండ్ అనేది కంపల్సరీ ఈ 2 days లో కంపల్సరీ మీకు వస్తుంది. కాబట్టి మీరు ఒక్క సైట్ ని చెక్ చేసుకుంటూ ఉండండి. సైట్ కి చెక్ చేసుకున్నాక ఈ కౌన్సిలింగ్ సెకండ్ రౌండ్ ప్రాసెస్ ఏమీ ఉండదు. సేమ్ లాగిన్ అవ్వాలి యూజర్ నేమ్ పాస్వర్డ్ తో. చాయిస్ ఫిల్లింగ్ కి వెళ్ళి మీరు చాయిస్ పెట్టుకోవడమే. ఆ చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు మీరు ఈ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటూ ఈ సీట్ మ్యాట్రిక్స్ చూస్తూ మీరు ఎన్ని సీట్స్ ఉన్నాయి, మీ కేటగిరీకి ఎక్కువ ఏ స్కూల్లో సీట్స్ ఉన్నాయో చూసుకొని మీరు పెట్టేసుకుంటే చాయిస్ ఫిల్లింగ్ ఈ సెకండ్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. వాచ్ ఫర్ మోర్ అప్డేట్స్ క్రాంతి కీన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.